ఈ పరిణామము దేవుడు చేసిన మేలులు మరువకుండా సంఘము ప్రార్థించినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ కృతజ్ఞత విందులాగా సంఘానికి ఇవ్వడం అనేది మంచి పరిణామం. సంతోషం. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. దైవ గ్రంథంలో నుంచి 2 వాక్య భాగాలు ఈ దినం మనం చదువుదాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథం, 2 Chronicle chapter 3, 2వ గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. 2వ దినవృత్తాంతముల గ్రంథం 3వ అధ్యాయం. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్ట ఆరంభించెను. కొత్త నిబంధనలో మరొక వాక్య భాగాన్ని చదువుదాం. మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయం వచనం 3 చదువుదాం. 14:3 మార్కు సువార్త. ఆయన బేతనీలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన తండ్రి, మీకు స్తోత్రం. మా జీవిత యాత్రలో మీరు అనుగ్రహించిన ఈ మా ప్రభు దినమును బట్టి స్తోత్రం. మీ సంఘముగా మేము చేరి మేము ఆరాధించి మీ మరణ పునరుద్ధానాలు స్మరించి మీ బలలో పాలు పొంది ఘనపరచే కృప తండ్రి మీ అద్వితీయ కుమారుని ద్వారా మాకిచ్చినందుకు స్తోత్రం. సంఘమును, సంఘానికి వస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబమును దీవించు. మీ దాసుడు చేసిన ప్రకటనల ప్రకారం అన్ని మేలుకరంగా చేయుము. విశేషించి ప్రియులు కోటేశ్వరరావు గారి కుటుంబములో వారి బిడ్డ శ్రావణి పట్ల మీరు చేసిన అద్భుత కార్యమును బట్టి స్తోత్రం. చదువుబడిన వాక్య భాగములు దీవించి మాట్లాడుమని యేసు ప్రభు పరిశుద్ధ నామమందు స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సోదరి సోదరులారా, మనము దినవృత్తాంతాల మొదటి గ్రంథములో ఒర్నాను అనేటువంటి ఒక భక్తుని జీవితమందలి దాగి ఉన్న సత్యాలు వింటున్నాం. ఒర్నాను
అతనికి మరి యొక్క పేరు ఉన్నది. అది సమూయేలు 24లో వివరించాడు. అరౌనా అనే పేరు. అరౌనా లేక ఓర్నాను రెండు ఒకే వ్యక్తికి ఉన్న పేర్లు. ఓర్నాను చాలా గొప్ప భక్తుడు. అతడు త్యాగమూర్తి. తన స్థలమును దేవుని సేవ కొరకు, పని కొరకు అప్పగించిన వాడు. అతడు యెబూసీయుడైన ఓర్నాను అని వ్రాయబడింది. యెబూసు అంటే అర్థమేంటో నిన్న వివరించాను. యెబూసు అంటే యెరూషలేమే. యెరూషలేమునకు మరి ఒక పేరు యెబూసు. యెబూసు అనబడిన యెరూషలేము అంటే యెబూసీయులు అక్కడ నివాసం ఉన్నారు. ఇతడు కూడా ఆ స్థల నివాసిగా ఉండి దేవుడైన యెహోవా యందు నమ్మిక భయభక్తులు కలిగి జీవించి కుటుంబ సమేతంగా దేవుని పనిలో దేవుని పరిచర్య చేస్తున్నవాడు ఓర్నాను అని రాత్రి వివరించాను. అతని 4 కుమారులు గోధుమలు దొళ్ళగొట్టే పనిలో పొలములో పని చేస్తున్నారని వింటూ వచ్చాను. ఆ యెబూసీయుడైన ఓర్నాను కళ్ళమంటే స్థలము, కళ్ళమంటే పొలము, సమాంతర భూమి. ఒక చిన్న ఎత్తైన కొండ మీద ఉన్న ఆ సమాంతర భూమి, ఆ పర్వతము, ఆ స్థలము, అది ఓర్నాను అనే భక్తునిది. ఆ స్థలానికి మరి ఒక పేరేముందంటే దాని పేరు మోరియా అన్నాడు. ఓర్నాను కళ్ళము కదా, దాని మరి ఒక పేరు మోరియా అన్నాడు. మోరియా పర్వతము అంటే అది ఓర్నాను పర్వతం. మోరియా పర్వతం అంటే అది ఓర్నాను యొక్క స్థలం, ఓర్నాను యొక్క పొలమున్న స్థలం. అది కళ్ళము. ఓర్నాను కళ్ళమందు అన్నాడు. కళ్ళం వేస్తాం కదా, ఆ కళ్ళం అంటేనే పొలము అని. పొలములో కళ్ళం వేసి గోధుమల దొళ్ళగొట్టడం, ఎవలు దొళ్ళగొట్టడం జరుగుతూ ఉంది. కనుక ఓర్నాను యొక్క కళ్ళము పేరే మోరియా. 2వ దినవృత్తాంతాల్లో మనం ఏం చదువుతున్నామంటే 3:1 తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరచిన స్థలమున యెబూసీయుడైన ఓర్నాను కళ్ళమందు. దావీదు సిద్ధపరచిన స్థలము అదే ఓర్నాను స్థలము, అదే ఓర్నాను కళ్ళము. ఆ కళ్ళములో, ఆ స్థలములో లేక ఆ పొలములో, ఆ కొండ మీద ఉన్న సమాంతర భూమి మీద ఇప్పుడు దావీదు ఒక మందిరము కట్టడానికి ఆ స్థలాన్ని ఓర్నాను దగ్గర కొన్నాడు, తీసుకున్నాడు. ఆ ఓర్నాను కళ్ళమే, ఆ స్థలమే మోరియా పర్వతం. అదే మోరియా కళ్ళము, అదే మోరియా స్థలము. ఆ స్థలమును దావీదు సిద్ధపరచాడు. సొలొమోను తండ్రి అయిన దావీదు సిద్ధపరచిన స్థలమందు అది యెబూసీయుడైన ఓర్నాను కళ్ళమందు ఇప్పుడు సొలొమోను మందిరము కడుతున్నాడు అని 2వ దినవృత్తాంతాలు 3:1 మనం చదువుకున్నాం. ఇప్పుడు మొదటి దినవృత్తాంతాల్లోకి రండి. ఆ ఓర్నాను కళ్ళము అన్నా, ఆ మోరియా పర్వతమన్నా, ఆ స్థలమన్నా
ఆ స్థలాన్ని, ఆ పొలాన్ని, ఆ కళ్ళమును దావీదు ఒర్నాను దగ్గర కొన్నాడు. మొదటి దినవృత్తాంతాలు 21వ అధ్యాయం రాత్రి 21 వరకు ధ్యానించాం. 21వ అధ్యాయంలో 21, 21 వరకు ధ్యానించాం. ఇప్పుడు 20 నుండి చదువుదాం. ఒర్నాను అప్పుడు గోధుమలను నూర్చుచుండెను. అతడు వెనుకకు తిరిగి దూతను చూచినప్పుడు అతడును అతనితో కూడా నున్న అతని 4 కుమారులు దాగుకొనిరి. దావీదు ఒర్నాను యొద్దకు వచ్చినప్పుడు ఒర్నాను దావీదును చూచి కళ్ళములో నుండి వెలుపలికి వచ్చి అన్నాడు. 20వ వచనంలో, ఎప్పుడైతే దేవుని దూత యెబూసీయుడైన ఒర్నాను తన కళ్ళములో ఆ మోరియా కొండ మీద తన పొలము, తన స్థలములో ఆ గోధుమలు దొల్లగొడుతున్నప్పుడు దేవుని దూత, దేవుడు పంపిన దూత, యెహోవా దూత అంటే ఎవరని చెప్పాను? ఎవరు ఆ దూత? రాత్రి వివరించి ఎవరు? ప్రభువైన క్రీస్తే ఆ దూత. ఎందుకో రాత్రి వివరంగా యెహోవా దూత ప్రభువైన క్రీస్తుగా పాత నిబంధన, కొత్త నిబంధనలో కూడా విశేషంగా వర్ణించబడ్డాడు. ఆ రెఫరెన్స్లన్నీ కూడా నేను మీకు వివరించాను. ఆ దూత రాగానే వారు దాగుకొన్నారు అన్నాడు. ఎందుకు దాగుకొన్నారు? తప్పు చేసి కాదు, పాపం చేసి కాదు, పొరపాటు చేసి కాదు. తప్పు చేస్తే దాక్కుంటాం, తప్పు చేస్తే భయపడతాం కదా. ఆదామా ఎక్కడ ఉన్నావంటే ఏమన్నాడు? అయ్యా నీ స్వరము విని భయపడి చెట్టు చాటున దాగుకున్నాను అన్నాడు. ఎందుకు దాగుకున్నాడు? అంతకుముందు ఆదాము దాక్కోలేదు. తండ్రి వచ్చేవాడు, దేవుడు వచ్చేవాడు, మాట్లాడేవారు, కలిసి ఉండేవారు, వెళ్ళిపోయాడు. కానీ ఆ దినమున అవ్వ, ఆదాము ఇద్దరూ దాగుకున్నారు. కారణం, వారు పాపము చేశారు. పాపము వారి యందు ఉంది, అవిధేయత వారి యందు ఉంది, అవిశ్వాసము వారి యందు ఉంది, పొరపాటు, ఆజ్ఞ అతిక్రమము వారిలో ఉన్నది. కాబట్టి వారు తప్పు చేసి పాపం చేసి ఉన్నారు. కనుక దేవుడు రాగానే భయపడి వారు దాగుకున్నారు. తప్పు చేసిన వాడు దాగుతాడు. తప్పు చేసిన వాడి ముఖం నల్లగా ఉంటుందంటారు. కానీ వీరు దాగుకున్నారు అంటే తప్పు చేశారని కాదు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును మహిమతో దేవదూత ఆకారములో పంపినప్పుడు ఆ దైవ స్వరూపం, దైవ రూపము, దైవత్వము కలిగి ఉన్న యెహోవా దూత రాగానే, యేసు ప్రభు కనబడగానే ఆ దూత రూపంలో దేవుని ఎడల భయము, భక్తి, విధేయతను కనబరుచుచు వారు దాగుకున్నారు అని భావం. అలాగ జరిగిపోయినది. ఇప్పుడు దావీదు బయలుదేరి ఒర్నాను దగ్గరకు వచ్చాడు. ఒర్నాను ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆ మోరియా పర్వతం మీద ఉన్న తన స్థలము, ఆ కళ్ళములో దేవుని పని చేస్తూ, లేక గోధుమలు దొల్లగొట్టుతూ కుటుంబ సమేతంగా పనిలో ఉన్నాడు ఒర్నాను. అక్కడికి దావీదు వచ్చాడు. దావీదుని ఎవరు పంపారని చెప్పాను? ఎవరైనా ప్రవక్త? గాదు అనే ప్రవక్తను దేవుడు పంపినప్పుడు దావీదు ఒర్నాను దగ్గరకు, ఆ పర్వతం మీదికి, ఆ కళ్ళము దగ్గరకు వచ్చాడు. ఎందుకు రావలసి వచ్చింది దావీదు? తన సింహాసనము, అధికారము, ఆధిపత్యము, కిరీటము, యోగ్యత అన్ని పక్కన పెట్టి దేవునాజ్ఞ ప్రకారం విధేయుడై ఒర్నాను దగ్గరకు దావీదు రావలసిన కారణం ఏంటంటే తాను చేసిన తప్పుకి కదా,
పశ్చాత్తాపము తెలుసుకొని దేవుడు చెప్పినట్లుగా ఓర్నాను కళ్ళము, ఆ స్థలము, ఆ మోరియా పర్వతాన్ని అక్కడ మందిరం కట్టి బలిపీఠం కట్టి బలి అర్పిస్తే దేవుని కోపాగ్ని మళ్ళుకుంటుంది, తగ్గుతుంది. అప్పుడు ప్రజలు చనిపోకుండా, యెరూషలేము నాశనం కాకుండా ఉంటుంది. ఇప్పటికే 70,000 మంది చచ్చిపోయారు దావీదు చేసిన పాపమును బట్టి. ఇక వద్దు, ఇది ఇంత మట్టుకు నిలిపివేయాలి, కనుక నీవు వెళ్ళి ఓర్నాను కలువు, అక్కడ దేవునికి మందిరం కట్టు అని చెప్పినప్పుడు దావీదు బయలుదేరి రాజ్యము నుండి, సింహాసనము నుండి ఓర్నాను ఉన్న మోరియా పర్వతము యొద్దకు వచ్చాడు. ఇప్పుడు చూడండి, వచనం 21 చదువుదాం. దావీదు ఓర్నాను వద్దకు వచ్చినప్పుడు ఓర్నాను దావీదును చూచి కళ్ళములో నుండి వెలుపలికి వచ్చి తన తల నేల మట్టునకు వంచి దావీదునకు నమస్కారము చేసెను అన్నాడు. ఎప్పుడైతే దావీదు ఓర్నాను దగ్గరకు వచ్చాడో ముందు ఎవరు చూశారు? ముందు చూసింది ఓర్నాను చూశాడు. దేవదూత వచ్చినప్పుడు దేవదూతను చూసింది ఓర్నానే. దావీదు వచ్చినప్పుడు దావీదును కూడా ముందు చూసింది ఓర్నాను. చూచి ఏమైందప్పుడు? తన కళ్ళములో నుండి వెలుపలికి వచ్చి ఓర్నాను తాను చేస్తున్న పని అక్కడ పెట్టి దావీదు రాగానే వెంటనే తను పొలములో నుండి బయటికి వచ్చి దావీదును కలుసుకున్నాడు. ఎందువలనంటే దావీదు రాజు, ఆయన రాజు అధికారి కాబట్టి ఇంత గొప్పవాడు నా యొద్దకు వచ్చాడేంటి, నా పొలానికి నా కళ్ళమ యొద్దకు వచ్చాడేంటి, ఆయన రాజు కదా అని రాజు పట్ల ఉన్న గౌరవము, విధేయత, దీనత్వముతో తగ్గించుకొని తానే తన పొలములో నుంచి దావీదు యొద్దకు వచ్చిన ఓర్నాను. అందులో రాజు పట్ల ఓర్నానుకున్న గౌరవము, విధేయత కనబడుతుంది. తన పొలములో నుంచి బయటికి వచ్చాడు, తాను వెళ్ళాడు, తానే ముందు చూచాడు, తానే వెళ్ళి దావీదును కలుసుకున్నాడు. అలాగే సంఘములో కూడా దైవ సేవకులున్నా, పెద్దలు ఉన్నా వారిని మనము గౌరవించడం. దావీదు సామాన్యుడు కాదు, చక్రవర్తి, రాజు, గొప్ప రాజు, దేవుడు ఏర్పాటు చేసిన రాజు, ప్రభు కాబట్టి అతని పట్ల గౌరవాన్ని చూపించాడు. మనం కూడా సంఘమును నడిపే నాయకుల పట్ల, సంఘమును నడిపి తోలి మేపే నాయకుల పట్ల, లేక పెద్దల పట్ల, లేక దైవజనుల పట్ల మనం కూడా ఆ తగ్గింపు మనసు, వినయ మనసు కలిగి వారిని మనము గౌరవించడం అనేది సంఘము యొక్క బాధ్యత. పై అధికారులు ఉన్నారు, లోకరీత్య అధికారులు ఉన్నారు, ఆఫీసర్స్ ఉన్నారు, ప్రభుత్వం ఉన్నది. ఆ ప్రభుత్వం ఏదైనా కావచ్చు, మనకు అనవసరం. ఏమి ప్రభుత్వం ఎవరైనా రావచ్చు పోవచ్చు. విశ్వాసిగా ఆ ప్రభుత్వము, ఆ ఉద్యోగులు, వారు ఎవరైనా కానీ వారిని మనము గౌరవించడం, వారికి లోబడటం, వారి శాసనాలు గౌరవించడం విశ్వాసిగా మన యొక్క బాధ్యత. రోమాపత్రిక 13వ అధ్యాయంలో 1వ వచనంలో వివరించాడు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 16 వరకు మీపై అధికారులను, మీపై ఆఫీసర్స్ను లేక ప్రభుత్వాన్ని ప్రార్థించండి, వారిని గౌరవించండి అన్నాడు. తీతు పత్రిక 3:1లో కూడా అదే మాట పౌలు వివరించాడు. కనుక ఓర్నానులో మనము నేర్చుకున్న సత్యము ఏంటంటే, తనకంటే పై స్థానంలో ఉన్న ఒక రాజు దావీదు తగ్గించుకొని వచ్చినప్పుడు తాను ఇంకా తగ్గించుకొని దీనుడుగా ఎదురేగి కలుసుకొని రాజు పట్ల గౌరవము, విధేయత, దీనత్వాన్ని
చూపినవాడు ఒర్నాను. ఇప్పుడు చూడండి, చదువుదాం 22వ వచనం లేక 21వ వచనంలో, దావీదు ఒర్నాను వద్దకు వచ్చినప్పుడు ఒర్నాను దావీదును చూచి కళ్ళములో నుండి వెలుపలికి వచ్చి తల నేల మట్టునకు వంచి. ఎవరు? ఒర్నాను. ఏ వంచాడంట? తన తల నేల మట్టుకు వంచి. తర్వాత అన్నాడు, నేల మట్టుకు వచ్చి దావీదుకు నమస్కారము చేసెను. తల నేల మట్టుకు వంచడం అంటే హి బౌ డౌన్ బిఫోర్ కింగ్ డేవిడ్. దావీదు రాజు ఘనుడు, గొప్పవాడు కనుక ఆయన ముందు తల నేల మట్టుకు వంచాడు. అంటే ఎంత తగ్గించుకొని రాజును ఘనపరుస్తూ గౌరవిస్తూ ఉన్నాడో ఒర్నానులో మనం నేర్చుకుంటున్నాం. సాష్టాంగ నమస్కారం అంటారు. తల నేల మట్టుకు వంచి అంటే ఎంత దీనత్వం, ఎంత తగ్గింపు, ఎంత వినయము. సాష్టాంగ నమస్కారం లేక తలమట్టుకు వంగి నమస్కరించాడు ఒర్నాను. అంటే రాజు ముందు తాను ఏమీ లేనివాడు అన్నట్లు, తన గొప్పవాడను కాదు అన్నట్లు, నేను ఏ పాటి వాడను అన్నట్లు ఒర్నాను కదండి తలంతా వంచి రాజును ఘనపరుస్తున్నాడని దేవుని వాక్యములో చూస్తున్నాం. దీనిని మరొక భావంలో కొందరు భక్తులు బైబిల్లో సాష్టాంగ నమస్కారం చేసిన వారు ఉన్నారు. తల నేల మట్టు కంటే అదే భావం, పాదముల మట్టు కంటే అదే భావం. సాష్టాంగ నమస్కారం అంటే కూడా అదే భావం. అంటే ఎదుట ఉన్న వ్యక్తి ఎదుట మనము ఏమీ లేని వారంగా, నేను ఎంతటి వాడను, నేను ఏ పాటి వాడను, రాజు ఎదుట నేను ఎంత, ఐఎమ్ డస్ట్ అండ్ మడ్, ఐఎమ్ నథింగ్ బిఫోర్ ద కింగ్, ఐఎమ్ నథింగ్ బిఫోర్ గాడ్ అన్నట్లు తన్ను తాను కనబరుచుకోకుండా, నేను అది ఇది అన్నటువంటి అహం అనేది కనబడకుండా లేకుండా నేల మట్టుకు వంగి సాష్టాంగ నమస్కారము చేయుట. దేవుని సన్నిధిలో మనము అలాగే ఉండాలి. అంటే దేవుని ఎదుట మనం ఎంతటి వారం? దుమ్ము ధూళి లాంటి వారం అండి. ఒక భక్తుడు రాశాడు ఒక పాట. నాకు ఎక్కువ పాట రావు కానీ ఒక చిన్న సందర్భాన్ని బట్టి, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా, ఇంతగనను హెచ్చించుటకు ఈ స్థితిలో నన్నుంచుటకు, ఇంతగనను హెచ్చించుటకు ఈ స్థితిలో నన్నుంచుటకు, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఆ అనుభవము, ఆ స్థితి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, లేక మనకంటే గొప్పవారు, రాజులు, అధికారులు ఉన్నప్పుడు వారి ఎదుట మనము ఎంతటి వారము అన్న స్వభావం మనము ఒర్నానులాగా కలిగి ఉండాలి. వచ్చినవాడు సామాన్యుడు కాదు, రాజైన దావీదు అన్నాడు. మరి ఆయన గొప్ప రాజు కదా, ఆ రాజు ముందు ఒర్నాను ఎంత దీనుడుగా సాష్టాంగ నమస్కారం చేసి రాజును ఘనపరచాడు. సామెతల్లో ఒక మాట ఉంది, రాజులను గౌరవించు,
రాజులను ఘనపరచు అని సామెతల్లో ఒక మాట వివరించాడు. మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎంతటి వాడను ప్రభువా, ఏ పాటి వాడను ప్రభువా, నేనెంత నీ ఎదుట నీ పాదముల యొద్ద దుమ్ము ధూళి కంటే కాను. ఆ దేవాతి దేవుని పాదముల ఎదుట ఆయన సన్నిధిలో నేను ఎంతటి వాడను, ఏ పాటి దానను అనే స్వభావంతో ఆయన సన్నిధికి వచ్చి మనం ఆయన సన్నిధిలో మనం ఏమీ లేని వారంగా we are emptied in the presence of God. యేసు ప్రభు దేవాతి దేవుడై ఉండి మన రక్షణ కొరకు ఆయన ఏం చేశాడు? తగ్గించుకొని దీనుడుగా, విధేయుడుగా, మానవుడుగా, మనుష్య కుమారుడుగా శిలువ మరణం పొందునంతగా యేసు ప్రభు దీనత్వము కలిగి he humbled himself, he was emptied himself. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 5 నుంచి వర్ణించాడు. he was a god, he was equal to God, but he became a man and humbled himself. తను ఏమీ లేనన్నటువంటి వాడుగా దేవుని పని మీద వచ్చాడు ప్రభు, అలాగూ జీవించాడు. అలాంటి అనుభవం మనం ఓర్నానులో చూస్తున్నాం. వెంటనే పొలంలోంచి వెళ్ళాడు, దావీదును కలుసుకున్నాడు, నేల మట్టుకు వంగాడు. ఈ మాట పట్టుకుంటే బైబిల్లో చాలా ఉన్నాయండి. అబ్రహాము ఇంటికి ఎండవేళ వచ్చారు కదా 3 వ్యక్తులు. అబ్రహాము కూడా అప్పటికి వయసు 90 ఏండ్లు దాటిపోయింది కదా. అప్పటికి వృద్ధుడైనాడు. సాష్టాంగపడి అయ్యలారా నా ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కోండి భోంచేయమన్నాడు. వృద్ధుడు సాష్టాంగపడి 18వ అధ్యాయం ఆదికాండంలో మొదటి 5 వచనాలు వివరించాడు. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 14లో కూడా వారు యోర్దాను దాటి అద్దరికి వెళ్ళిన తర్వాత యెహోవా దూత, ఖడ్గము దూషణ యెహోవా దూత వచ్చి నిలబడినప్పుడు ఆ ప్రజలు యెహోషువ భయపడి యెహోషువ సాష్టాంగపడి నమస్కారం చేసి అయ్యా మావాడవా పగవాడవా అని అడిగాడు. యెహోషువ సాష్టాంగపడి. మోషే గురించి కూడా చాలా సందర్భాల్లో ఉంది ఈ మాట. మోషే కూడా సాష్టాంగపడి నమస్కరించినట్లు బైబిల్లో ఉందండి. అంత దీనత్వముతో ఓర్నాను క్యారెక్టరు వివరించబడుతుంది. నేను ఏమీ లేని వాడని నీ దృష్టిలో, నీ ఎదుట నేను దుమ్ము ధూళి లాంటి వాడను ప్రభువా, ఏ పాటి వాడనయ్యా అనేది ఓర్నానులో కనబడుతుంది. అప్పుడేమైందో చూడండి. దావీదు ఒర్నాను వద్దకు వచ్చినప్పుడు ఒర్నాను దావీదును చూచి కళ్ళములో నుండి వెలుపలికి వచ్చి తల నేల మట్టునకు వంచి దావీదునకు నమస్కారం చేసెను. ఈ తెగులు జనులను విడిపోవునట్లుగా ఈ కళ్ళపు ప్రదేశమందు నేను యెహోవాకు ఒక బలిపీఠమును కట్టుటకై దాని నాకు తగిన క్రయము కిమ్మని దావీదు ఒర్నానుతో అనగా, ఒర్నాను రాజైన నా ఏలినవాడా. ఎంత మంచి మాట అండి. ఏమంటున్నాడు ఒర్నాను? దావీదుని ఏమని సంబోధిస్తున్నాడు? ఏమన్నాడు? రాజైన నా ఏలినవాడా. నువ్వు రాజు, యు ఆర్ మై కింగ్, యు ఆర్ ద లీడర్. రాజు అయినా నా ఏలినవాడా అని సంబోధించి ఒర్నాను ఏమన్నాడు? రాజైన నా ఏలినవాడా, దాన్ని తీసుకొని తన దృష్టికి అనుకూలమైనట్టు చేయునుగాక అన్నాడు. ఎప్పుడైతే ఈ స్థలము నాకు కావాలి ఒర్నాను, ఈ మోరియా అనబడిన ఈ స్థలము, ఈ కళ్ళము నాకు కావాలి, అక్కడ మందిరం కట్టాలి, ఇక్కడ బలిపీఠం కట్టాలి, బలర్పించాలి, దేవుని కోపాగ్ని మా మీద రగురుకున్నది గనుక అది తగ్గిపోవునట్లు ఈ స్థలములో మందిరము కట్టాలి, బలిపీఠము కట్టి బలర్పించాలని దేవుడు ఆజ్ఞాపించాడు. గాదు ప్రవక్త నాకు వివరించాడు. నేను వచ్చాను, ఈ కళ్ళము నాకు కావాలి, నాకు ఊరకొద్దు.
డబ్బులు ఇస్తా. ఊరకొద్దు, క్రయధనం ఇస్తా. వర్ణాను, ఈ కళ్ళము నాకివ్, ఈ పొలము నాకివ్. ఎందుకు? దేవుని కోపాగ్ని రగులు కొనగా దేవుని కోపాగ్ని చల్లబడినట్లు, దేవుని తీర్పు నిలబడినట్లు, ఆగిపోవునట్లు ఇక్కడ దేవునికి అర్పించాలి, బలిపీఠం కట్టాలి గనక ఈ స్థలము నాకిమ్మని దావీదు ఊరకనే కాకుండా ఏమన్నాడు? తగిన క్రయధనం, తగిన క్రయమునకిమ్ము అన్నాడు 22లో. తగిన క్రయం అంటే జనరల్గా నీతిగా, న్యాయంగా, వాక్యానుసారంగా, లేక ధర్మశాస్త్రానుసారంగా ఎంత విలువ ఉందో ఆ విలువకు నాకు ఊరకొద్దు నీ స్థలం, నాకు ఉచితంగా వద్దు నీ స్థలం. తగిన క్రయం, న్యాయమైన క్రయం, సత్యమైన క్రయం. ఇప్పుడు ఎంత ఉందో సమాజంలో దాని ప్రకారము, ఆ రేటు ప్రకారము డబ్బులు ఇస్తా, ఈ డబ్బు తీసుకొని నాకివ్వు ఈ స్థలాన్ని అన్నాడు దావీదు. అంటే వెంటనే వర్ణానేమన్నాడు? రాజవైన దేవా, మీరు అడగటమే నాకు అదృష్టమయ్యా, మీరు కావాలంటేనే నాకు సంతోషమయ్యా. నాకు డబ్బు వద్దు, న్యాయమైన క్రయం వద్దు, ఏమన్నాడు వచ్చినం? తగిన క్రయము నాకొద్దు రాజా, నువ్వు తీసుకో, నేను ఉచితంగా ఇస్తా, తీసుకో, నేను ఫ్రీగా ఇస్తా, తీసుకో, ఈ స్థలము తీసుకో, ఇక్కడ మందిరం కట్టు, ఇక్కడ బలిపీఠం కట్టు, బల్లర్పించు, నాకేమీ డబ్బులొద్దు, ఉచితంగా నేను ఇస్తాను, తీసుకో, నా పొలాన్ని తీసుకొని నీకిష్టమైనట్లు చెయ్యి. నీకిష్టమైనట్లు ఈ స్థలములో, ఈ కళ్ళములో, ఈ పొలములో నువ్వేం చేయాలనుకున్నావో ఆ పని చెయ్యి. నా పొలాన్ని, నా స్థలమును నేను ఉచితంగా ఇస్తాను అన్నాడు. ఎవరు చెప్పండి? వర్ణాను. దావీదేమన్నాడు? క్రయమిస్తా, ఊరకవద్దు, క్రయము. ఏ క్రయము? తగిన క్రయం, న్యాయమైన క్రయం. డబ్బులు ఇస్తా, లెక్క ప్రకారం ధర్మానుసారంగా డబ్బులు ఇస్తా. వర్ణాను, నీ స్థలము నాకు ఇవ్వు అన్నాడు. మరి వర్ణాను ఇవ్వయ్యా, డబ్బులు ఇవ్వు అనలేదు కదా. రాజు కదా, డబ్బు ఎక్కువగా ఇస్తాడని చెప్పి 10 రూపాయలు 1000 రూపాయలు, 1000 రూపాయలు 10,000, 10,000 1,00,000 చెప్పి ఇవ్వు నాకని వర్ణాను డబ్బులు ఆశించి అడగలేదు. ఏమన్నాడు? తీసుకో రాజా, ఉచితంగా ఇస్తా, తీసుకో నా స్థలం. రాజు అయిన నీవు అడగటం కంటే నాకు భాగ్యమేమి? రాజాది రాజు అయిన నీవు నా స్థలము దేవుని పని కొరకు, దేవుని సేవ కొరకు నీవు వినియోగిస్తానంటే, బలిపీఠం కడతానంటే, బలు అర్పిస్తానంటే, లేక దేవునికి మందిరం కడతాను అంటే, దేవుని కోపాగ్ని నిలబడుతుంది, ప్రజలకు మేలు జరుగుతుందంటే ఇంకా ఏం కావాలి నాకు? ఏమన్నాడు? ఇంకా నాకేం కావాలి ఇంతకన్నా? ఉచితంగా నా స్థలము, నా కళ్ళము ఇస్తాను రాజా, తీసుకో అన్నాడు. ఎంత త్యాగమూర్తి! 1 సెంటు స్థలం ఉంటే మనం ఉచితంగా ఇస్తామా? 1 సెంటు స్థలం ఉంటే ఉచితంగా దేవునికి ఇస్తామా? గుడికి ఇస్తామా? పోనీ ఎవరైనా పాస్టర్ గారు వచ్చి ఇల్లు కట్టుకుంటానమ్మా, తక్కువగా 10 రూపాయలు తక్కువగా ఇవ్వండి, అయ్యో దైవ సేవకుడు అడిగాడు ఇద్దామని ఇస్తామా? మన ఇంటి పక్క జాన స్థలం ఎవడైనా ఆక్రమించుకుంటే ఊరుకుంటామా? లేక మనం ఎవరైనా ఆక్రమించుకుంటే జాన బెత్తర గోడ జరిగితే పక్కోళ్ళు ఊరుకుంటారా? మనం ఒప్పుకుంటావా? మనం ఒప్పుకోం, వాళ్ళు ఒప్పుకోమండి. ఎందుకు బావాలగా? ఒంగోలు సిటీలో గజం ఎంత ఉందో, ఎన్ని వేలు ఉందో, 50,000 ఉందో, 1,00,000 ఉందో గజం, పోగొట్టుకుంటావా? అంత విలువైన స్థలాన్ని, పొలాన్ని ఏమన్నాడు వర్ణాను? రాజా, తరువుగా నీవు వచ్చి, రాజు అయిన నీవు వచ్చి నా దగ్గరకు వచ్చి నన్ను అడిగితే నా క్రయం వద్దు, నాకు డబ్బులొద్దు, నా పొలము తీసుకో, నీకిష్టమైనట్లు అక్కడ ఏం చేయాలో ఆ పని చెయ్యి, నీకిష్టమైనట్లుగా చేసుకో.
ఏముందంటే బైబిల్లో మాట, అది తీసుకొని నీ దృష్టికి అనుకూలమైనట్లు, నీ దృష్టికి అనుకూలమైనట్లు ఈ స్థలంలో ఏం చేయాలనుకున్నావో అది చెయ్యి అన్నాడు ఒర్నాను. స్థలము ఊరకిస్తున్నాడు. ఆ స్థలములో ఏం పని చేయాలో అది కూడా దావీదు మనస్సుకు తగినట్టుగా నీవే చేయమని కూడా దావీదు అధికారాన్ని అంగీకరిస్తూ ఉచితంగా తన పొలాన్ని, ఆ కళ్ళమును రాజుకిస్తానన్నాడు ఒర్నాను. మరి ఆయన త్యాగమూర్తి కదా. స్థలం వదులుకుంటాం మనం? వదులుకోం. రోడ్డు మీద పోతే రూపాయి బిళ్ళ కింద పడింది అనుకో, బుర్రును పోత దన్మని బండి బ్రేక్ వేసి రూపాయి బిళ్ళ తీసుకుంటాం. ఉచితంగా దొరికింది కదా రోడ్డు మీద, ఎవరిది పోయిందో కింద పడిందో రూపాయి బిళ్ళ, అది పోగొట్టుకోం. రూపాయి కూడా మనము ఆశపడి బండి మీద పోతూ ఆపుతూ అది రూపాయి బిళ్ళో 10 రూపాయల బిళ్ళో ఆగి తీసుకుంటాం. ఎవరిదో మనకు కూడా తెలియదు. ఇంత విలువైన స్థలము ఉచితంగా నేను ఇస్తాను, తీసుకో రాజా, నీకేమి ఇష్టమో నీ ఇష్ట ప్రకారం పని చేయి, జరిగించు అన్నాడు ఒర్నాను. మరి నేమనాలి ఇప్పుడు చెప్పండి. ఒర్నాను దేవుని పని కొరకు రాజును గౌరవించి, రాజంతట రాజే వచ్చి తన యొద్దకు వచ్చి అడిగితే ఆ స్థలము ఉచితంగా ఇస్తానన్నాడంటే ఒర్నాను ఎంత త్యాగమూర్తి అంటే. అక్కడక్కడ చరిత్రలో కొంతమంది గూర్చి విన్నాను. కొందరు తమ స్థలాలను దేవుని సేవకు ఇచ్చిన వారు, ఆ చర్చి పక్కన ఎవరిదైనా స్థలం ఉంటే అది మందిరం విస్తరించినప్పుడు అది కావాలంటే ఎంతో కొంత ధర్మంగా డబ్బు తీసుకొని కొంతమంది సరే దేవునికి ఇద్దాములే, ఆ కొంచెం డబ్బు ఏం చేసిద్దని ఆ స్థలాన్ని చర్చి ఎక్స్టెన్షన్ కోసం, చర్చి పక్కనే ఉన్న విశ్వాసుల స్థలం దేవుని చర్చి కోసం ఉచితంగా ఇచ్చిన వారు ఉన్నారు చాలామంది చరిత్రలో. దేవుని పని అంటే త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు చరిత్రలో కదండి. మందిరాలు కడుతున్నామంటే జీతాలు నెలల జీతాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కొన్ని సంఘాల్లో కదా. మీరు కూడా ఇచ్చుంటారేమో నాకు తెలీదు. ఇస్తే మంచిదే, దేవుడు పరలోక బ్యాంకులో మీకు అంతకంటే రెట్టింపు ఇంట్రెస్ట్ వేసి పెడతాడు కదండి. ఒంగోలులో ఒక చర్చి ఉంది అనుకుందాం, శ్రీనగర్ కాలనీ సంఘం. వాళ్ళు కట్టేటప్పుడు నాతో అన్నమాట, ఒక్కొక్కరు నెల జీతం, 2 నెలల జీతం కూడా ఇచ్చారంట. ఇక్కడే వాళ్ళు చెప్పిన మాట. ఒక ఇంట్లో 2 భార్యాభర్తలు ఉద్యోగస్తులైతే 2 జీతాలు, అది 1,00,000 అయితే 1,00,000, 1,00,000 అయితే 1,50,000, 2 సరి 1,50,000, 3 లక్షలు చర్చికి త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. బైబిల్లో చెప్పాలంటే దేవుని త్యాగం అంతకన్నా గొప్పది కదండి. తన ప్రియమైన కుమారుడు, ఏకైక కుమారుడైన యేసు ప్రభుని మన కొరకు త్యాగం చేయటానికి, మన కొరకు పంపటానికి దేవుడు వెనుకంజ వేయలేదు, దేవుడు ఆగిపోలేదు. రోమపత్ర 8వ అధ్యాయం, రోమా 8లో 32 ఏముందంటే, దేవుడు తన సొంత కుమారుని ఇచ్చుటకు పంపుటకు వెనుదీసినవాడు కాదు. తన సొంత కుమారుని లోకరక్షార్థమై పంపుట కొరకు ఆయన తండ్రి వెనుదీయకుండా త్యాగం చేసి తన కుమారుని మన కొరకు లోకానికి పంపిన త్యాగమూర్తి దేవాతి దేవుడు. దావీదు కూడా తాను సంపాదించిన అంతయు దేవుని మందిరం కోసమే ఇచ్చాడు. నా కొడుకు చిన్నోడు ఇంత పని చేయలేడని ఆయనే ముందుగా సమస్తము సిద్ధపరచాడని బైబిల్లో ఉన్నాయి. అపోస్తుల కార్యాల గ్రంథంలో
బర్నబా అనే ఒక భక్తుడు ఉన్నాడు. చాలా మంది గురించి రాశాడు, కానీ అందరికంటే విశేషంగా బర్నబా గురించి రాశాడు. తనకున్న ఆస్తి అంతయు అమ్మి తెచ్చి అపోస్తులకు అప్పగించి దేవుని పని కొరకు, సేవ కొరకు, లేక బీదలకు పంచడం కోసం, సహాయం చేయడం కోసం బర్నబా గొప్ప ధనవంతుడు, కుప్పల్లో పుట్టినవాడు, తెచ్చి డబ్బంతా కూడా దేవుని కొరకు అప్పగించాడు బర్నబా అని వ్రాశాడు. 4వ అధ్యాయం. 5వ అధ్యాయంలోకి పోతే ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు, పనికిమాలినోళ్ళు. వాళ్ళని చూసి మేము కూడా ఇద్దాం అనుకున్నారు. మంచిది, ఆలోచన మంచిది. బర్నబా ఇచ్చాడు, అపోస్తలులు ఇచ్చారు, చాలామంది ఇచ్చారు. మేము కూడా ఇద్దాం అనుకున్నారు. అమ్మారు పొలం, సగం దాచుకున్నారు, సగం ఇచ్చారు, నష్టపోయారు. ఓర్నాను యొక్క త్యాగం ఎంత గొప్పదండి. ఈనాడు మన దేశంలో ఉన్న చర్చీలు, హాస్టల్స్, కాలేజెస్ కదండి, 200 ఏండ్ల క్రితం మిషనరీలు వచ్చి అమెరికా కానీ, ఇంగ్లాండు కానీ, ఆయా దేశాల నుండి మిషనరీలు వచ్చి బ్రహ్మాండమైన స్థలాలు కొని, చర్చీలు కట్టి, హాస్టల్స్ కట్టి, కాలేజీలు కట్టి, హాస్పిటల్ కట్టి మనోళ్ళకు అప్పగించిపోయారు కదా. ఇక్కడ ఒంగోలులో ఉంది కదా ABM, రైల్వే స్టేషన్ ఎదురు నుండి కలెక్టర్ ఆఫీస్ దాకా మొత్తం ఎన్ని వందల ఎకరాలు అది చుట్టూ గోడ కట్టి ఉంది. అది ఊరు ఇప్పుడున్న పాస్టర్లు ఈ బ్యాప్టిస్ట్ వాళ్ళు కొన్నారా ఏమంటే? అది ఎవరిది? ఇప్పుడు నడిపే బ్యాప్టిస్ట్ చర్చి వాళ్ళు, పాస్టర్లు వాళ్ళు కొన్నారా? కమిటీ వాళ్ళు కొన్నారా? ఆ తరములో ఎప్పుడో మహనీయులు వచ్చి త్యాగం చేసి సొంత దశమ భాగాలు తీసుకొని వచ్చి, అక్కడ నుండి ఫండ్స్ తీసుకొని వచ్చి, ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం అంత స్థలం కొని అప్పగించిపోయారు. గుంటూరు అంతా లోదర్నోళ్ళదే. నేను కూడా బై బర్త్ లోదర్ మిషన్ వాడిని. ఏసీ కాలేజీ కానీ, హాస్టల్స్ కానీ, కాలేజీలు కానీ గుంటూరు సగం లోదర్నోళ్ళదే ప్రాపర్టీ. తెలుసా మీకు? తెలీదా? ఏందండి బ్రదర్, తెలీదా? గుంటూరులో సగం ప్రాపర్టీ. ఎన్ని హాస్టల్స్, ఎన్ని కాలేజీస్లో, ఎన్ని చర్చిలో. ఇక ఏసీ కాలేజీ లెక్క ఏం కడతావు? అక్కడ విజయవాడలో మాకు CSI అంటారు ఎక్కువ, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అని, విజయవాడ హెడ్ ఆఫీస్ అండి. వాళ్ళకి విజయవాడ సగం సిటీ అంతా వాళ్ళే ఆస్తులు. కానీ ఏం చేసేవాళ్ళు, ఆ మహనీయులు వచ్చి మన వాళ్ళకి అప్పగించిపోతే త్యాగం చేసే ఆస్తులు ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎవరికి వారే కాజేయడానికి, అమ్ముకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి వాళ్ళే, అన్నిట్లో ఉంది, అన్ని మిషనరీల్లో ఉంది. నేను గత సంవత్సరం గోదావరి వైపు మీటింగ్స్ వెళ్ళా. గోదావరిలో GDM అంటారు బ్రదర్ని, అది కూడా ఇదే సిద్ధాంతం. అందులో సగం మంది మనతో కలుస్తారు, వాళ్ళది మంది ఒకటే సిద్ధాంతం. అది ఫౌండర్ కూడా బ్రదర్ ఆయనే, ఫాక్స్ గారు. GDM ఫౌండర్, గోదావరి నది మీద బ్రిడ్జి కట్టాడే, ఆయన పేరు తెలుసా మీకు? సర్ ఆర్థర్ కాటన్ దొర గారు కూడా బ్రదర్ నోడే. వాళ్ళిద్దరు కలిసి పని చేస్తున్నప్పుడు గోదావరి జిల్లాలకు నేను వేరే పేరు పెడతాను, సిద్ధాంతం ఒకటే, GDM అని పెట్టాడు, గోదావరి డెల్టా మిషన్. ఇక గోదావరి పోతే మొత్తం వాళ్ళే. ఆ GDM వాళ్ళ చర్చీలు, ఆస్తులు, కాలేజీలు, హాస్పిటల్స్ ఎక్కడ పట్టినా నర్సాపూర్ నుండి మొత్తం వాళ్ళే. ఎవడికి వాడి అమ్ముకోవటానికి, తినటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు త్యాగం చేసి త్యాగమూర్తులై తమ దేశాన్ని, భార్య బిడ్డలను వదిలిపెట్టి వచ్చి సేవ చేసి, సంఘాలు కట్టి, ఆ స్థలాలు మనకు త్యాగం చేసి అప్పగించిపోతే ఇప్పుడు ఎవరికి వారే, ఎందుకులే మాట ఓపెన్గా చెప్పడం, కాజేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గొడవలతో కొట్టుకోవడం, చంపుకోవడం కూడా జరుగుతుంది ఇప్పుడు. ఇక్కడ వర్ణాను యొక్క బ్రహ్మాండమైన త్యాగం. రాజు అంతటి వాడు వచ్చి
యెరూషలేమును విడిచి, సింహాసనము విడిచి నా దగ్గరకు కొండ మీదికి ఒక సామాన్యమైన విశ్వాసి నా పొలం దగ్గరకు వచ్చాడే రాజు అంటే ఎంత గౌరవించి, తీసుకో రాజా, నీకంటే నాకేం ఎక్కువ, రాజు అయిన నీవే అడిగితే నేను కాదంటానా, తీసుకో, ఈ కళ్ళను తీసుకో, నీకేది ఇష్టమో తగు రీతిగా కట్టు, ఏం కట్టాలనుకుంటే కట్టని ఓర్నాను తన స్థలమును ఉచితంగా రాజు అడగగానే దేవుని పని కొరకు ఇస్తానన్నాడు. కానీ వెంటనే దావీదు వద్దు వద్దు, ఉచితంగా వద్దు, వర్ణాను ఉచితంగా వద్దు, నేను డబ్బులు ఇచ్చి తీసుకుంటా, డబ్బులు ఇచ్చి కొంటా, ఖైదనం ఇచ్చి కొంటా, ఊరకొద్దు నాకు, నువ్వు ఊరకు ఇస్తానన్నావు, ఉచితంగా ఇస్తున్నావు, మంచిదే, నీ హృదయము మంచిదే, నువ్వు యథార్థంగా ఉన్నావు, మంచిదే, నువ్వు దేవుని పని మీద ఎంతో ఆ ప్రేమ కలిగి త్యాగం చేసి ఇస్తున్నావు, అయినా ఉచితంగా నేను తీసుకోను, డబ్బులు చెల్లించి దేవుని పని జరిగిస్తానని దావీదు కొంత క్రయధనము చెల్లించి ఆ స్థలమును ఒర్నాను నుండి దావీదు కొన్నాడండి. ఇందులో తప్పు ఒర్నానులో ఉందా? నోనో, నువ్వు రాజు అయితే నాకేంటి, నా పొలం ఇస్తాను, నేను ఊరక, లక్షల కోట్లు విలువైంది అన్నాడా? నువ్వు రాజు అయితే మాత్రం నేను ఎందుకు ఇస్తాను, డబ్బులు ఇవ్వకుండా ఇవ్వను, నేను ఊరక ఇస్తాను, 4 కొడుకులు, వాళ్ళని అడగరు నన్ను, నాకేం సంపాదించావు, వందంతా దావీదుకి ఇచ్చావు, దిక్కులో చేసావు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఎందుకు కన్నావు నలుగురిని, ఏమి రూపాయి సంపాదించి మాకు ఇవ్వలేదు, సరిగా చదివి లేదు, ఉద్యోగాలు లేవు, సరైనోడికి ఇచ్చి పెళ్లి చేయలేదు అనరా? రేపు చెప్పండి, పిల్లలు అడగరా? అడుగుతారండి. బైబిల్లో కూడా ఒక మాట ఉంది, తల్లిదండ్రులట బిడ్డలకు ఆస్తి సంపాదించాలని బైబిల్లో ఉందండి. 2-3 స్థలాల్లో వచనాలు ఉన్నాయి, అది వదిలేద్దాం. కానీ దావీదు డబ్బులు ఇచ్చి కొన్నాడు. చూడండి, వచ్చిన 24 చదువుదాం. మొదటి దినవృత్తాంతం 21-24 ఏం చెప్పాడంటే, రాజు అయిన దావీదు అట్లు కాదు, నేను నీ సొత్తును ఊరక తీసుకుని యెహోవాకు దహన బలులు అర్పించినను న్యాయమైన క్రయధనమిచ్చి దాన్ని తీసుకొందునని ఒర్నానుతో చెప్పి ఆ భూమికి 600 తునముల బంగారము అతనికి ఇచ్చెను. యేసు ప్రభు కూడా మనల్ని ఊరకనే కొనలా కదా. ఏ స్థలము దావీదు కొన్నాడో అదే మోరియా, అదే ఒర్నాను కళ్ళం, అదే దేవుడు కోరుకున్న స్థలం. ఆ మోరియాను కోరుకున్నాడు, ఆ ఒర్నాను కళ్ళమును కోరుకున్నాడు, ఆ ఒర్నాను పొలమును దేవుడు కోరుకున్నాడు ఆ స్థలాన్ని. ఇప్పుడు మళ్ళా వెనక్కి వద్దాం, ఒకసారి మళ్ళా 2వ దినవృత్తాంతంలోకి వద్దాం. పక్కనే కుడి వైపుకు రండి. 2వ దినవృత్తాంతములు దాని వివరణ, ఎందుకు దావీదు కొన్నాడు, కారణం ఏంటంటే అది దేవుడు ఇష్టపడిన స్థలం. గాదు చెప్పాడు, దేవుడు చెప్పాడు, వెళ్ళు ఆ స్థలము తీసుకో, అక్కడ కట్టు అంటే దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం. ఆ ఓర్నాను కళ్ళములో మందిరం కట్టాలి, బలి అర్పించాలని దేవుని ఉద్దేశం. అది దేవుడు కోరుకున్న స్థలం మోరియా. ఓర్నాను యెబూసీయుడైన ఓర్నాను కళ్ళము. వచ్చారా? 6వ అధ్యాయంలోకి రండి. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయం మొదటి నుండి చదువుదాం. అప్పుడు సొలొమోను ఈలాగు ప్రకటన చేసెను, గాఢాంధకారమందు నేను నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చున్నాడు. నీవు నిత్యము కాపురముండుటకై నిత్య నివాస స్థలముగా నేను ఒక ఘనమైన మందిరమును నీకు కట్టి ఉన్నాను. సొలొమోను కట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ కట్టాడు ఈ స్థలము, ఈ మందిరాన్ని? దావీదు ఓర్నాను దగ్గర కొన్నాడే, దావీదు కళ్ళము, మోరియా పర్వతము స్థలం. అక్కడ దేవుడు కోరుకున్న స్థలం, దేవుడు నిత్యము నివసించాలని ఆశించిన ఆ స్థలములో నేను మందిరము కట్టాను దేవా
నా తండ్రి దాన్ని డబ్బులిచ్చి కొన్నాడు. నువ్వు కొనమన్నావంటగా, గాదును ప్రవక్తను పంపించావంటగా, కొనమన్నావంటగా, కొని నాకు అప్పగించాడు, నేను కట్టాను, అది నీవు కోరుకున్న స్థలం అని ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత వచనం అదే 6వ అధ్యాయం 2వ దిన వృత్తాంతములు 6వ అధ్యాయం 6 చదువుదామా? చదువుతారా? ఇప్పుడు నా నామముండుటకై యెరూషలేమును కోరుకుంటివి. అదే ఆ స్థలం. నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతి ఉండుటకై దావీదును కోరుకుంటివి. చాలండి. ఆ స్థలము ఏ స్థలము? దావీదు ఒర్నాను దగ్గర కొన్నాడే ఆ కళ్ళము, మోరియా. అది దేవుడు కొనమన్న స్థలం, దేవుడు కోరుకున్న స్థలం, దేవుడు నిత్యము నివసించాలనే స్థలం. ఆ స్థలములో ఇప్పుడు సొలొమోను మందిరము కట్టి బలిపీఠము కట్టాడు. ఇప్పుడు 3వ అధ్యాయంలోకి రండి. దినవృత్తాంతాల గ్రంథం 3:1 ఇక్కడ ఆన్సర్ మనకు దొరుకుతుంది క్లియర్గా. చదవండి గట్టిగా, మైక్ బేక్ పెట్టుకో. ఎవరు? ఎజ్రానా? చదువు. యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతం ముందు దావీదు సిద్ధపడిన స్థలమున. కాబట్టి ఇప్పుడు సొలొమోను మందిరం కట్టింది ఎక్కడ? దావీదు సిద్ధపరచిన స్థలం. ఆ స్థలం ఎవరిది? ఒర్నానుది. దావీదు దాన్ని కొన్నాడు, దేవుడు దానిని కోరుకున్నాడు. ఇప్పుడు చదవయ్యా. మోరియా పర్వతం ముందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళ ముందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును. అది ఎవరి కళ్ళమంట? దావీదు ఏర్పరిచిన స్థలము ఎవరి కళ్ళమంట? ఎవరి స్థలమంట? ఎవరిది? యెబూసీయుడైన దావీదు కళ్ళమందు, ఓర్నాను కళ్ళమందు దావీదు కొన్నాడు, ఖైదనమిచ్చి కొన్నాడు. ఆ స్థలము నందు ఇప్పుడు నేను ఒక మందిరమును కట్టాను, ఒక బలిపీఠమును కట్టాను. కాబట్టి మళ్ళా చదవండి. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైన మోరియా పర్వతమునందు. ఈ మోరియా పర్వతం ఎవరిది? ఈ మోరియా పర్వతం మీద కళ్ళము స్థలం ఉందే, ఎవరిది? ఓర్నానుదది. అందుకే యెబూసీయుడైన ఓర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరచిన స్థలం, దావీదు కొన్న స్థలం, దేవుడు ప్రత్యక్షమైన స్థలం, దేవుడు కోరుకున్న స్థలం, అదే మోరియా పర్వతము అన్నాడు. ఓకేనా? అక్కడ ఇప్పుడు సొలొమోను మందిరం కట్టాడు, బలిపీఠం కట్టాడు, బలులర్పించాడు. అప్పుడు యెహోవా కోపము నిలిచిపోయి ప్రజలు ఇక చనిపోకుండా, యెరూషలేము పట్టణము నాశనము కాకుండా ఎప్పుడైతే ఆ స్థలములో బల్లర్పించబడి దావీదు చేశాడో, వెంటనే దేవుని కోపాగ్ని చల్లబడింది, తీర్పు నిలిచిపోయింది, శిక్ష నిలిచిపోయింది, నాశనము నిలిచిపోయింది. అది దేవుడు కోరుకున్న స్థలం, అదే మోరియా స్థలం. ఆ మోరియా స్థలమే ఏమన్నాడు? యెబూసీయుడైన ఓర్నాను యొక్క కళ్ళము అన్నాడు. 2 ముక్కలు పక్కనే చెప్పాడు అక్కడ. అది దావీదు కొన్నాడు. మరి దావీదు కొన్నది ఆయన స్థలమేగా. చెప్పండి, ఎవరి స్థలం కొన్నాడు? ఓర్నాను స్థలం కొన్నాడు, అదే మోరియా అన్నాడు. సరే, ఇంత మట్టుకు అంశం ఆపేస్తాను. ఒక 10 నిమిషాలు ఎక్స్టెన్షన్ చేసి కృతజ్ఞత కూడిక ఉంది కదా కోటేశ్వరరావు గారి కుటుంబంలో వాళ్ళ అమ్మాయి పట్ల చేసేందుకు, వేరే అంశం కొన్ని మాటలు చెప్పి 10 నిమిషాల్లో ముగించేస్తాను. ఈ మోరియాను గురించి వీలుంటే ఈవినింగ్ వివరిస్తాను. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద మౌంట్ ఆఫ్ మోరియా గురించి ఈవినింగ్ విందాం. ఇప్పుడు ఇంత మట్టుకు ఆపేద్దాం. 2 మాటలు చదువుకున్నాం కదా. ఒకటి, మన అంశంలో ఒర్నాను క్యారెక్టర్,
త్యాగమూర్తి అయిన ఒర్నాను గురించి ఇంత మట్టుకు కొన్ని అంశాలు విన్నాం. ఇప్పుడు దేవుడు ప్రియులు కోటేశ్వరరావు గారి ఇంట అన్న ప్రసాద్ శ్రావణ్ కోటేశ్వరి గారు సోదరి, వారి పేరు ప్రసాద్ గారు, సోదరి కోటేశ్వరమ్మ గారు వారి బిడ్డల విషయంలో, కుమార్తె విషయంలో చేసిన మేళ్ళుకై ఒక చిన్న కృతజ్ఞత విందు గురించి మనం కొన్ని క్లుప్తంగా 2-3 మాటలు చెప్పి ముగిస్తాం. యేసు ప్రభు చనిపోయే ముందు అనగా శుక్రవారము చనిపోయే ముందు వారం రోజుల ముందు 3 రకాల విందులు తిన్నాడు యేసు ప్రభు. వింటున్నారా? యేసు ప్రభు చనిపోయే ముందు ఆ శుక్రవారం గుడ్ ఫ్రైడే అంటాం, మంచి శుక్రవారం. ఆ శుక్రవారానికి ముందు యేసు ప్రభు 3 విందులు తిన్నాడు, 3 బిర్యానీలు తిన్నాడు. జనరల్గా లోకంలో ఏంటంటే గుడ్ ఫ్రైడేకి ముందు యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, ఆయన ఏమీ తినలేదు, కడుపు కాల్చుకున్నాడు అని క్రైస్తవులు ఉపవాసం ఉంటారు 40 రోజులు, లెంట్ డేస్ అని. ఇదంతా తప్పండి, రాంగ్. బైబిల్ ఎక్కడ లేదు, లెంట్ డేస్ అనేది అసలు లేదు. మీరుంటే చూపిండి. యేసు ప్రభు చనిపోయే ముందు 40 రోజులు ఉపవాసం ఉన్నాడా? నెవర్ ఇన్ ద బైబిల్. ఆయన ఎప్పుడు ఉన్నాడంటే 40 డేస్ ఆయన దేవుని పని ప్రారంభించి శోధింపబడ్డాడు. చూడు, సేవా ప్రారంభములో సాతాను శోధించబడినప్పుడు 40 డేస్ ఆయన ఉపవాసం ఉన్నట్లు మత్తయి సువార్త 4వ అధ్యాయం, మార్కు సువార్త, లూకా సువార్తలో కూడా ఉంది. అది ఎప్పుడంటే ఆయన సేవ ప్రారంభములో బాప్తిసము పొందిన తరువాత అపవాది ఆయన శోధించుటకు తీసుకొని అరణ్యములోకి వెళ్ళాడే, అప్పుడున్నాడు 40 డేస్. 3.5 ఏండ్లు అయిపోయి ఇంకా 4-5 రోజులకు చచ్చిపోతాడనగా 3 రోజులు 3 బ్రహ్మాండమైన విందులు. ఈరోజు విందు, వచ్చే వారం విందు, ఇంకొక విందు రావచ్చేమో. విందులు కృతజ్ఞతగా ప్రభు తిన్నట్లు ఉంది, కానీ ఆయన ఎక్కడ 40 రోజులు లెంట్ డేస్ పాటించినట్లు బైబిల్లో లేదండి. సరే, ఇప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయంలోకి రండి. 12వ అధ్యాయం 3 అంశాలు చెప్పి ముగిస్తాను. 12వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయం. కాబట్టి యేసు తాను మృతుల నుండి లేపిన లాజరు ఉన్న బేతనీకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు అన్నాడు. ఇది యేసు ప్రభు చనిపోయే 6 దినాల ముందు ఏమన్నాడు వచ్చిన వాళ్ళు ఇక్కడ? బేతనీయకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా యేసు ప్రభు వచ్చాడు. అంటే ఎప్పుడని? ఆయన చనిపోయినది ఎప్పుడు? శుక్రవారం. 6 దినాలు ముందుగా వచ్చాడంటే ఎప్పుడని? 6 రోజుల ముందు లెక్కేసుకోండి. ఫ్రైడేకి ముందు 6 రోజులు. ఎప్పుడు వచ్చింది? శనివారం వచ్చిందా? ఆదివారం వచ్చిందా?
అప్పుడు ఆయన ఇంకా కల్వరి శిలువలో చనిపోయే ముందు 6 దినముల ముందు పస్కా పండుగ సందర్భంలో బేతనీకు వచ్చాడు. ఈ బేతనీయ గ్రామం యెరూషలేము దగ్గరలో ఉన్న ఒలీవల కొండకు దిగువ కింది భాగములో ఉన్న ఒక ప్రత్యేకమైన గ్రామం. బేతనియ ఒలీవ కొండ ప్రక్కనే ఉంది. యెరూషలేము నుండి నడవగలిగినంత దగ్గరలో ఉన్న గ్రామం బేతనియ. అది యేసు ప్రభు తరచుగా వెళుతుంటాడు. మార్తా మరియ లాజర్ అనేటువంటి ఒక ఫ్యామిలీ ప్రభువుని బాగా ప్రేమించి ఆతిథ్యం ఇస్తారు, ఆదరిస్తారు, ఏర్పాటు చేస్తారు. అలా జరుగుతుండగా ఒక దినాన లాజరు, యేసు ప్రభుకు మంచి మిత్రుడు, లాజరు చనిపోయాడు. ప్రభు తెలిసి వచ్చింది, లాజర్ను బ్రతికించాడు. బ్రతికించినందుకు అంటే ప్రభు చేసిన మేలు, చనిపోయిన వాడు బ్రతకడం, బ్రతికించినందుకు, కుటుంబంలో కన్నీరు తుడిచినందుకు, ఆదరించినందుకు, ఓదార్చినందుకు ఆ కుటుంబం వారు యేసు ప్రభుకు మంచి విందు ఏర్పాటు చేశారు. అంటే యేసు ప్రభు శుక్రవారం చనిపోయే ముందు 6 దినాల ముందు కూడా బేతనీలో మంచి రొట్టెలు, మంచి గొర్రె పిల్ల విందు తిన్నాడు. అవునా? ఉందా వాక్యంలో? చెప్పండి. ఆయన ఎక్కడ 40 రోజులు ఉపవాసం ఉంటాడు, నో లెంట్ డేస్ కదా. 6 దినాల ముందు బేతనీకి వచ్చాడు. లాజరు మేలు పొందాడు, లాజరు బ్రతికించబడ్డాడు, వారి కన్నీటిని తుడిచాడు, కుటుంబములు సంతోషం ఇచ్చాడు కదా. దేవుడు కూడా శ్రావణి పట్ల గొప్ప అద్భుత కార్యం చేసినందుకు కృతజ్ఞతగా ఈరోజు మంచి విందు మనకుంది. తరువాత 14వ అధ్యాయం మార్కు సువార్త 14లో చదివాం కదా. 14లోకి రండి. మరి యొక్క విందు ఏం చదువుకున్నాం? 14:3లో ఏమన్నాడు? ఆయన బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమున కూర్చున్నాడు. ముందేమో 6 రోజుల ముందు బేతనీకి వచ్చాడు. అక్కడ విందు, కృతజ్ఞత విందు లాజరు ఇంట జరిగింది. ఇప్పుడు మరలా 14:1 చదవండి. మార్కు 14:1. 2 దినములైన పిమ్మట, 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులు మాయోపాయము చేత ఆయన ఎలాగో పట్టుకొని చంపుదమని ఆలోచించుకొని చుండిరి. గాని ప్రజలలో అల్లరి కలుగునేమో అని పండుగలో వద్దని చెప్పుకొనిరి. ఆయన బేతనీలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనానికి కూర్చున్నాడు. ఇది 2వ భోజనం, 2వ విందు. 6 రోజుల ముందు ఒకటి బేతనీలో వారి ఇంట. ఇప్పుడు బేతనీలో మరలా వచ్చాడు. అంటే పస్కా పండుగకు 2 రోజుల ముందు వచ్చాడు అని ఇక్కడ ఉంది. 6 రోజుల ముందు వచ్చాడని యోహానులో వివరించాడు. ఈ కుష్ఠరోగి అయిన సీమోను బాగుపడినందుకు కృతజ్ఞతగా యేసు ప్రభుకి వారు విందు చేశారు. అర్థమవుతుందా మీకు? ఫాలో అవుతున్నారా? 14 ఏమన్నాడు? 2 దినములైన పిమ్మట పస్కా పండుగకు అన్నాడు. ప్రభువును చంపాలనుకున్నారు. తిరిగి ఆయన మరలా బేతనీకి వచ్చాడు. అంటే చనిపోవటానికి ముందు 2 రోజుల ముందు. 6 రోజుల ముందు బేతనీలో ఉందు, చనిపోవటకు 6 రోజుల ముందు ఒక విందు, చనిపోవటకు 2 రోజుల ముందు ఒక విందు. ఓకేనా? ఈ కుష్ఠరోగితో యేసు ప్రభు భోజనం చేయొచ్చా? మనం చేస్తావా? ఇళ్లలోకి రాణిస్తావా? మన ప్లేట్లో అన్నం పెడతావా? టిఫిన్ పెడతావా? ఏదైనా అడిగినా డబ్బులు ఉంటే 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తే అటు దయతో చెప్తే ఎంత ఎత్తున పెట్టి ఆ రూపాయి తీసిరేస్తాం. ఏం అంటుకుంటే మనకు అంటుకుంటుందేమో కుష్టి వ్యాధి.
మరి ధర్మశాస్త్ర ప్రకారం అయితే కుష్ఠము గలవాడు ప్రజల మధ్య ఉండకూడదు, నివసించకూడదు. వాడు గ్రామమునకు వెలుపల ఉండాలి, ప్రజలకు దూరంగా నివసించాలని లేవియాకాండం 13-14 అధ్యాయాలలో కుష్ఠరోగి యొక్క నియమాలు వివరించాడు. ప్రజల్లోకి రాకూడదు, ప్రజల్లో నివసించకూడదు, వాడు ఇల్లు గ్రామమునకు వెలుపల ఉండాలి, ఎక్కడో దూరంగా ఉండాలి. ఒకవేళ అవసరమై వస్తే ఈ పై పెదవి కప్పుకొని కష్టం గలవాడు నడుచుకుంటూ పోవాలంట. అప్పుడు జనం అంతా భయపడి లోపల దాక్కుంటారు, మనకు అంటుకుంటుంది ఏమనండి. ఈ నియమాలు పాత నిబంధనలో ఉన్నాయండి. ప్రజలతో ఉండకూడదు, సహవాసం చేయకూడదు, గ్రామంలోకి రాకూడదు, కలిసి భోజనం చేయకూడదు. కానీ యేసు ప్రభు కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనానికి కూర్చున్నాడు. మరి అప్పుడు యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని నిరాకరించినట్లే కదా. ధర్మశాస్త్ర ప్రకారం కుష్ఠరోగితో భోజనం చేయకూడదు, సహవాసం చేయకూడదండి. ఈ బేతనీలో ఉన్న ఈ కుష్ఠరోగి అతని ఇంట భోజనానికి కూర్చున్నాడు అంటే యేసు ప్రభు ద్వారా ఆ కుష్ఠము గలవాడు స్వస్థపరచబడి బాగుపడిన తర్వాత అతని దేహము పసిపిల్లవాని దేహములాగా మారిపోయి ఆ సీమోను స్వస్థపరచబడి ఆరోగ్యము పొందిన తర్వాత అప్పుడు యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని గౌరవిస్తూ అతని ఇంట ప్రక్కన కూర్చొని భోంచేస్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనానికి కూర్చున్నాడు అంటే మరి అతని కుష్ఠం ఉన్నట్లా లేనట్లా? ఉంటే కూర్చోవచ్చా ధర్మశాస్త్ర ప్రకారం? చెప్పండి. కూర్చోకూడదు. ఇప్పుడు కూర్చున్నట్టు అర్థం ఏంటి? అతని కుష్ఠమును యేసు ప్రభు బాగు చేసి స్వస్థపరచి ఆరోగ్యం వచ్చిన తర్వాత అప్పుడు ప్రభు రెండవసారి బేతనీలో మరలా అతని ఇంట భోజనాన్ని కూర్చున్నాడు. ఇది రెండవ విందు. 6 రోజుల ముందు ఒక విందు, 2 రోజుల ముందు ఒక విందు. దేనికి ముందు చెప్పండి? ముందంటే దేనికి ముందు? యేసు ప్రభు చనిపోయే ముందు, శుక్రవారానికి ముందు అని అర్థం. 2 విందులు. 3వది చెప్పి చూపించి ముగించేస్తాను. ఇప్పుడు మత్తయి సువార్తలోకి రండి, 26వ అధ్యాయం. మత్తయి 26 తీశారా? వచనం 17 చదువుదాం. పైనుండి అంతా చదవాలి, కానీ మీరు ఇంతసేపు కూర్చోవాలంటే మీకు కష్టమే. ఈయనెవరు తెగ చెబుతున్నాడు, విజయవాడ నుండి వచ్చి మా కాళ్ళు పోతున్నాయి, నడుములు పోతున్నాయి, ఎంత కూర్చున్నాం, బోధకులకు టైం ఉండదు, ఏముండదు, తెగ బోధిస్తుంటారని. ఒక ఆయన అన్నాడు, బోధ ఎక్కువైతే బాధ ఎక్కువ అవుతుంది అన్నాడు. మరి బాధేగా. కుర్చీలో కూర్చోళ్ళకి ఏమీ లేదు, కింద కూర్చోళ్ళకి ఎంత కష్టమో నాకు తెలుసు కదా. నేను కూడా ఒకప్పుడు కింద కూర్చున్నాలండి. ఏమన్నాడంటే మత్తయి 26:17లో, పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసు వద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగిరి. అందుకు ఆయన, మీరు పట్టణమందున్న ఫలాని మనుషుని వద్దకు వెళ్ళి, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించవల్లని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడి అనేను. ఇది గురువారము రాత్రి పొట్టేలు మాంసం, పొట్టేలు బిర్యానీ తిన్నాడు యేసు ప్రభు కదండి. బేతలీయలో ఆ రాత్రి ఉన్నాడు. సీమోను ఇంట భోజనం జరిగింది. నడుచుకుంటూ గెత్సెమనే తోటకు వచ్చారు. ఆ రాత్రంతా వారు ప్రార్థిస్తున్నారు. తెల్లవారి అంటే గురువారం రాత్రి బేతయ నుండి బయలుదేరి వచ్చి గెత్సెమనే తోటలో ప్రార్థిస్తుండగా శుక్రవారం ఎర్లీ మార్నింగ్ యేసు ప్రభు బంధింపబడ్డాడు. ఆ రాత్రి, ఆ బంధింపబడే రాత్రి, ఆ గురువారము రాత్రి
యేసు ప్రభువు తన శిష్యులతో కూడా పస్కాను భుజించాడు. పస్కాను భుజించాడు. పస్కా పండుగ అంటే ఏం చేయాలా ఇశ్రాయేలు ప్రజలు? పస్కా పండుగ అంటే ఇశ్రాయేలు ఏం చేయాలి, ఏమి వధించాలి పస్కాకు? చెప్పండి. పస్కా పండుగ వచ్చినప్పుడు ప్రతి ఇంట ఒక గొర్రె పిల్లను వధించి కదా, ఆ గొర్రె పిల్ల మాంసమును వండుకొని మంచి రొట్టెలు చేసుకొని వాళ్ళు తినాలి. ఇది పస్కా పండుగ కదా. పస్కా అంటే ఏంటి? ఆనాడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు నుంచి విమోచించింది. ఏమి వధించుడు ద్వారా వారు విమోచించబడ్డారు? పస్కా పశువు. పస్కా పశువు ఒక గొర్రె పిల్లను వధించి ఆ గొర్రె పిల్ల మాంసమును వారు వండుకొని తినాలి. మరి యేసు ప్రభువు గురువారము రాత్రి శిష్యులతో కలిసి యెరూషలేముకు వచ్చాడు. బేతన్ నుంచి ఒక వ్యక్తి ఇంట మేడగదిలో విందు తయారు చేశారు. అదే పస్కా విందు. ఆ విందు శిష్యులతో పాటు యేసు ప్రభు తిన్నాడు. ఏంటా విందు? దేంతో విందు? గొర్రె పిల్లను వధించి వారు పస్కాను ఆచరించాలి, తినాలి. మరి యేసు ప్రభు గొర్రెపిల్ల పస్కా పశువుగా వధింపబడాలి కాబట్టి ఆయన అందులో ధర్మశాస్త్ర ప్రకారం ఆయన అనుసరించాలి కాబట్టి ఆ రాత్రి కూడా యేసు ప్రభు అంటే బంధింపబడే రాత్రి కూడా మేడగదిలో శిష్యులతో పాటు యేసు ప్రభు పస్కా పండుగ ఆచరించాడంటే ఆ పస్కా పశువు వధించబడి వారు మాంసము రొట్టెలు ఆహారము యేసు ప్రభు శిష్యులతో పాటు తిన్నారు. గెత్సేమనే తోటకు వెళ్ళారు, ప్రార్థనలో గడుపుతున్నారు. ఏకూజామున ప్రభు అంటే శుక్రవారం ఎంటర్ అయింది. ప్రభు బంధించబడ్డాడు, శుక్రవారం చనిపోయాడు. ఇప్పుడు ఎన్ని విందులు తిన్నాడు చెప్పండి? ఎన్ని? బేతనీలో లాజరు ఇంటి దగ్గర ఒకటి, కుష్ఠరోగి అయిన సీమోను ఇంటి దగ్గర ఒకటి. బైబిల్ చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే ఈ కుష్ఠరోగి అయిన సీమోను మార్తా మరియ లాజరు యొక్క తండ్రి అయి ఉంటాడని గ్యారంటీ లేదు. కొన్ని కామెంటరీలు చదువుతున్నప్పుడు మహనీయులు రాసింది వాళ్ళ తండ్రి అయి ఉంటాడు. ముందు లాజరు బతికించినందుకు, తర్వాత కుష్ఠరోగి సీమోను బాగుపడినందుకు 2 విందులు అక్కడ. ఈ 2 స్థలాల్లో ఒక స్త్రీ వచ్చి అత్తరు తీసుకొచ్చి ఒక స్థలంలో తల మీద, ఒక స్థలంలో కాళ్ళ మీద పోసినట్లుంది. ఆ 2 స్థలాల్లో చేసింది మరియే. 2 స్థలాల్లో చేసింది తల మీద పోసింది మరియే, కాళ్ళ మీద పోసింది కూడా మరియే. సందర్భాలు వేరు. ఒకటి లాజరు బ్రతికించబడినందుకు, ఇంకోటి తండ్రిని కుష్ఠము నుండి స్వస్థపరచినందుకు. దిస్ ఈజ్ ద ట్రూ కామెంటరీ. మూడవది బంధించబడే రాత్రి కూడా పస్కాను ఆయన తిన్నాడు. కాబట్టి యేసు ప్రభు గుడ్ ఫ్రైడేకి ముందు ఎక్కడ ఉపవాసం ఉండలా, 3 బ్రహ్మాండమైన బిర్యానీలు తిన్నాడు. ఆ రాత్రి తిన్నాడా మేడగదిలో? చెప్పండి. మేడగదిలో తిన్నాడా? తిని వెళ్ళాక ప్రార్థన చేస్తుండగా బంధించబడింది తెల్లవారుజామున. మంచిది. మెట్టుకు ఆయన పస్కాను గౌరవించడం కోసం తిన్నాడు. ఒకటి, కుష్ఠము నుండి బాగుపడి స్వస్థపరచబడినందుకు ఒకటి, రెండవది లాజరు బ్రతికించబడి కుటుంబములో క్షేమం పొందినందుకు ఒకటి కదా. కృతజ్ఞత విందంటారు. మంచిది. దేవుడి సత్యము దీవించుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రము స్తుతులు చెల్లిస్తున్నాం. మీ స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును బట్టి స్తోత్రం. సంఘములో ప్రయాసపడుచున్న పెద్దలను, బాధ్యత గల వారిని బట్టి స్తోత్రం. సంఘానికి వస్తున్న ప్రతి కుటుంబమును దీవించు. ప్రతి కుటుంబములో ఆరోగ్యం అనుగ్రహించు. ప్రతి కుటుంబములో ఆత్మీయముగా వర్ధిల్ల చేయి. ప్రతి కుటుంబములో ఏమైనా ఆర్థిక సమస్యలు ఉంటే తొలగించు, అనారోగ్యం ఉంటే తొలగించు, స్వస్థపరచు. అన్ని కుటుంబాల్లో నెమ్మది అనుగ్రహించు.
బిడ్డల చదువుల్లో, ఉద్యోగాల్లో, వివాహాల్లో, సంఘానికి వస్తున్న వారి బిడ్డల పట్ల మీ అద్భుత శుభకార్యాలు జరిగించు. అందరినీ దీవెనతో, కృపతో నింపుము, ఆశీస్సులతో అనుగ్రహించు. విశేషంగా మరి ప్రియులు ఏర్పాటు చేసిన కృతజ్ఞత విందును బట్టి మీకు స్తోత్రం. అమ్మాయి శ్రావణి పట్ల చేసిన అద్భుత కార్యం, స్వస్థత కార్యమును బట్టి బహిరంగంగా మా ప్రభువు, మా దేవుడు ఈ గొప్ప కార్యం చేసి మా బిడ్డను బ్రతికించాడు, స్వస్థపరిచాడు, మేలు చేశాడు అనే కృతజ్ఞతగా ఈ కొద్ది అంశము కూడా కలిపి జోడించి ప్రకటించడానికి మరి ఇచ్చిన సమయమును బట్టి స్తోత్రం. ఆ బిడ్డను ఇంకా దీవించు, మంచి ఆరోగ్యం అనుగ్రహించు. వాళ్ళ తమ్ముడు పట్ల కూడా గొప్ప కార్యాలు చేయము. సంఘమంతటి ఎడల మీ మహిమ, దీవెన, కృప దయచేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామమందు స్తుతించి ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. బుక్స్ కావాలంటే తీసుకోండి. చాలా శ్రేష్టమైనవి దానియేలు గ్రంథం. మంచి మర్మాలు నేను వివరించాను, కొద్దిగానే ఉన్నాయి. మనం యెబూసీయుడైన వర్ణాను గురించిన తలంపులు మనం విన్నాం. అతడు తన యొక్క పొలాన్ని, తన కళ్ళమును దావీదుకి అమ్మిన విషయాన్ని గురించి, అందులో దావీదు దేవుని కొరకు మందిరం కట్టిన విషయాన్ని, ఆ తలంపులు మనం విన్నాం. మరి వర్ణాను యొక్క త్యాగం, దేవుని కొరకు ఇవ్వడం, అలాగే మనం కూడా దేవుని యొక్క పరిచర్య కొరకు ఇచ్చేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలనేటువంటి తలంపులు విన్నాం. మరి ఈ రాత్రి కూడిక మందిరంలోని మనం చెప్పాం, ప్రకటన చేశాం. కానీ మార్పు జరిగింది. వనజక్క తన ఇంటి దగ్గర ఈ రాత్రి కూడిక ఏర్పాటు చేయమని అక్క కోరింది. అందువల్ల ఈ రాత్రి కూడిక వనజక్క వారింటి దగ్గర జరుగుతుంది. బ్యాంకర్స్ కాలనీలో అక్క వాళ్ళ ఇంటి దగ్గర జరిగే కూడికకు అందరూ చేరి రావాలని మనవి చేస్తున్నాం. సమయం 7 గంటలకి మరి ప్రారంభించబడుతుంది, 8:30కి ముగించబడుతుంది. కాబట్టి అందరూ తప్పకుండా ఆ అక్క వాళ్ళ ఇంటి దగ్గర జరిగే కూడికకు చేరి రావాలని మనవి చేస్తున్నాం. మరి దేవుని యొక్క కృప చేత ప్రసాద్ను, అలాగే కోటేశ్వరి పట్ల దేవుడు తన యొక్క కృపను కనపరిచి ఆ బిడ్డ పట్ల, శ్రావణి పట్ల దేవుడు మేలు చేశాడు. ఆ బిడ్డ భవిష్యత్తును కూడా చదువులో దీవించి జాబ్ కూడా ఇచ్చాడు. మరి ఇంకా ఆ బిడ్డకు వివాహం కూడా జరగాలి. ఆ విషయం కూడా మనం అందరం కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అలాగే బాలాజీ విషయంలో కూడా ప్రభు తన కృప చూపి ఆ బిడ్డ పట్ల కూడా సహాయించినట్లుగా ప్రార్థన చేద్దాం. మరొక విషయం ఉంది. మన స్థానిక సంఘ సహవాసానికి వస్తున్న ఆదిలక్ష్మమ్మ గారి యొక్క మనవరాలు హరిత, వారికి వరుణ్, వారిద్దరికి కూడా కుమారుడు పుట్టాడు. వరుణ్కు, హరితకి ఆ బాబు పేరు వర్షిత్. ఈ రోజుతో ఆ బిడ్డకి 3 సంవత్సరాలు పూర్తయిపోయి 4వ సంవత్సరంలోనికి వచ్చాడు. మరి ఆ బిడ్డ గురించి కూడా వారు ఆ బిడ్డ జన్మదిన సందర్భంగా వారు స్వీట్స్ తీసుకొచ్చారు. ఆ బాబు వర్షిత్ కొరకు కూడా మనం ప్రభు సన్నిధిలో ప్రార్థించి అవి తీసుకుందాం. ఇక్కడ తీసుకొచ్చారు, అవి పైకి తీసుకురండి. ఇక్కడికి తీసినా, బయట పెడితే ఎట్లా? తీసుకురండి అయ్యా, బయట పెట్టుకుంటే ఎట్లా? ప్రార్థన చేద్దాం. శ్రావణి కొరకు, అలాగే బాబు వర్షిత్ యొక్క పుట్టిన సందర్భంగా బిడ్డ భవిష్యత్తు కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి ఇవి తీసుకొని మనం అందరికి కూడా క్రింద భోజనాలు ఏర్పాట్లు చేయబడ్డాయి, భోజనం చేసుకొని వెళ్దాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా ప్రియ తండ్రి, మీకు స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ దాసుని ద్వారా నిన్న ఈ దినం మా మధ్యలో యెబూసీయుడైన వర్ణాను గురించి
మాకు అనుగ్రహించిన తలంపుల కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. విన్న వాక్య ప్రకారంగా మేము కూడా వర్ణాను పోలి మా జీవితంలో ఆయనలాగా మేము కూడా జీవించడానికి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన బిడ్డ శ్రావణి కొరకు కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆ బిడ్డ పట్ల మీరు కృప చూపించారు. ఎపఫ్రోదీతుని ఎలాగైతే మీరు కనికరించారో ఆ బిడ్డను కూడా మీరు కనికరించారు. చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఆ బిడ్డ ఉన్నప్పుడు ఆరోగ్యం ఇచ్చి బలపరిచారు. అంతేకాదయ్యా, ఆ బిడ్డ డిగ్రీ కూడా పూర్తి చేసుకోవడానికి మీరు కృప చూపించారు. మరి చక్కగా చదువుకుంది, అలాగే జాబ్ కూడా మీరు ఇచ్చారు. మరి ఆ బిడ్డ పట్ల మీరు ఇలాంటి కృప చూపినందుకై వారు మిమ్మల్ని స్తుతిస్తున్నారు ప్రభా. మరి స్థానిక సంఘమును బట్టి కూడా నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. బిడ్డ భవిష్యత్తును దీవించండి. అలాగే బాలాజీ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ప్రసాద్ కొరకు, కోటేశ్వరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబం పట్ల మీరు కృప చూపుతున్నారు. ఇంకా ప్రసాద్ తీర్మానం చేసుకోవడానికి కూడా నేను అతనికి రక్షణ దయచేయమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి. అలాగే దేవా, మరి వరుణ్ను హరితను ప్రేమించి వారికి ఒక కుమారుని మీరు దయచేశారు. వర్షిత్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ఈ 3 సంవత్సరాలు ఆ బిడ్డ పట్ల మీరు దయ చూపించారు, ఆరోగ్యం ఇచ్చారు, ఎదుగుదల ఇస్తున్నారు. స్తోత్రములు ప్రభువా. వర్షిత్ యొక్క భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. కుటుంబం పట్ల మీ కార్యాలు జరిగించండి. వరుణును హరితను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అపవాది సంబంధమైనటువంటి శోధనల నుంచి ప్రభు వారి కుటుంబాన్ని మీరు భద్రపరిచి కాపాడి వారి కుటుంబమును నాయన మీరు వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి హరిత కూడా ప్రభు మీ యందు భయభక్తులు కలిగి నమ్మకంగా జీవించడానికి సహాయం చేయండి. అలాగే వరుణ్ను కూడా మీరు బలపరచండి బాబు. వర్షిత్తును కూడా నిండారులుగా దీవించమని, వారు సంఘమును ప్రేమించి తీసుకుని వచ్చినటువంటి ఈ స్నాక్స్ను కూడా మీరు ఆశీర్వదించమని, సంఘమంతటిని కూడా మీరు నిండారులుగా దీవించి బలపరచండి. అలాగే రాత్రికాలం జరగవలసిన కూడిక కొరకు కూడా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతలు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రండి త్వరగా రండి. ఇంకా వెనక నుంచి కొంతమంది, ముందు నుండి కొంతమంది వాటిని డిస్ట్రిబ్యూట్ చేసేయండి త్వరగా. ఎవరికైనా ఈ బుక్స్ కొనుక్కొని చదువుకొని మేలు పొందాలనే ఆశ ఉన్నవారు ఈ పుస్తకాలు కొనుక్కోవాలని కూడా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం.